ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో మనకి డ్రిప్ ఇరిగేషన్ వరకు 90% సబ్సిడీ వచ్చేది. ఒక్క ఎకరా డ్రిప్ ఇరిగేషన్ చేయడానికి 70 నుంచి 90 వేల దాకా ఖర్చు అవుతుంది. దీనికి 90% సబ్సిడీ వచ్చేది, ఇప్పుడు అసలు కానరాలేదు. డ్రిప్ ఇరిగేషన్ పక్కన పెట్టండి, ట్రాక్టర్లకు కానీ టార్పలిన్కి కానీ స్ప్రేయర్లకు కానీ దేనికే కానీ సపోర్ట్ సిస్టమ్ లేకుండా చేసేసారు. మన ప్రదేశం కరువు ప్రదేశం, మనకి నీళ్లు రావాలని ఎంత కృషి పడ్డారు. కానీ ఇంతకంటే ఎక్కువ నాకు అర్థమైంది వచ్చేసి వివేకానంద రెడ్డి గారికి మీరు చూపించే ఆప్యాయత, అనుబంధం. ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఏడుపు వస్తున్నాయి, కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. మీరు ఇప్పుడు నిర్ణయం